హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరూ? ఆల్ రైట్. ఇవాళ నేను పిక్ చేస్తున్న టాపిక్ ఇది నేను క్యాజువల్గా జనరల్గా మాట్లాడబోతున్నాను. సో ఈ టాపిక్ మనకి రెగ్యులర్గా కూడా కావాల్సిందే అని నేను ప్రతిసారి చెప్తుంటాను. ఎందుకంటే ఏ టాపిక్ అయినా ఏ మోటివేషన్ అయినా డైలీ మనకి రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్ రొటీన్లో కావాల్సింది. సో 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 స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేస్తాను. సో ఏమీ లేకుండా జనరల్గా మనం ఆలోచిస్తే మన డైలీ లైఫ్లో స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ బర్త్, మన పుట్టుక నుంచి కూడా మన మన ప్రయాణం, మన జర్నీ అంతా కూడా చాలా 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 ఫేజెస్లో రన్ అవుతుంది. సో వెన్ యూ టేక్ బర్త్, మీరు జన్మించిన తర్వాత అదొక ఫేజ్, గ్రో అవుతారు, కాలేజ్ స్కూల్కి వెళ్తారు, ప్రీ స్కూల్, స్కూలింగ్, ఇంటర్మీడియట్, +1 +2, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గెట్టింగ్ మ్యారీడ్, తర్వాత కిడ్స్, ఫ్యామిలీ, పేరెంట్స్. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అన్నిట్లలో కూడా రెగ్యులర్గా చూస్తే అసలు ఈ ఫేజెస్ అంతా కూడా మీరు ఒకసారి ఎప్పుడైనా మీరు యాక్చువల్గా ఇవాళ నేను ఈ వీడియో మిమ్మల్ని యాక్చువల్గా మీ థాట్ ఏంటో అసలు మీరు ఎట్లా ఆలోచిస్తారు, మీకు ఎప్పుడైనా ఇట్లా థాట్స్ వస్తాయా లేదని దాని గురించి ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో దాని గురించి. సో ఈ ఫేజెస్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ డిఫరెంట్ ఫేజెస్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటారు. సో పుట్టడం అంటే ఒక్కొక్కళ్ళు రకరకాల ప్లేసెస్లో పుడతారు ప్లానెట్ మీద. ఆ ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, గ్రోయింగ్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి, స్కూలింగ్ డిఫరెంట్ స్కూల్స్లో చదువుతారు. ఎవరి లైఫ్ వాళ్ళది. నాది డిఫరెంట్, నేను ఎక్కడ పుట్టడం, నేను చదువుకోవడము, నా స్కూలింగ్, నా కాలేజ్ అంతా ఒకటి. సో నా ఫేజ్లో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ స్కూలింగ్లో కానీ, నా కాలేజ్లో కానీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అన్నిట్లలో, ఈవెన్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అంతా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి నావి. సో మీరు కూడా ఇప్పుడు యాక్చువల్గా బేసికల్గా మీరు పుట్టడము, మీ బర్త్ తీసుకొని ఆ తర్వాత స్కూలు, కాలేజు, ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గెటింగ్ మ్యారీడ్, జాబ్. సో ఎవరి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. సో ఏ ఫేజ్లో అయినా కామన్గా ఒకళ్ళు థాట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో చదువుతున్నాం, మేబీ నేను 6th క్లాస్ ఒక క్లాస్లో ఉన్న స్కూల్లో. సో ఆ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, బేసికల్గా ఆ క్లాసెస్ చెప్తున్నప్పుడు కానీ బోరింగ్, ఈ క్లాసెస్ అవుతున్నాయి ఏంటి అని, ఎప్పుడు ఆడుకుందాము, గేమ్స్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది, ఏం చేద్దాము, సాయంత్రం స్కూల్ తొందరగా అయిపోతే ఈవినింగ్ ఫుట్బాల్, క్రికెట్ ఆడదామా ఏంటి. ఏమనుకోవద్దు, ఫుట్బాల్ అంటూ ఉంటాను నేను ఇప్పుడు. ఎందుకంటే నేను బేసికల్గా ఫుట్బాల్ ప్లేయర్ని. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్యాషనెట్ ప్లేయర్ని. కానీ నేను ఇప్పుడు ఆ స్ట్రీమ్లో లేను, బట్ స్టిల్ నా స్టేటస్ కూడా దాంట్లో చెప్పడం నాకు ఇప్పుడు బేసిక్గా ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను ప్యాషనెట్ ప్లేయర్ని. ఐ వాజ్ అ ప్లేయర్. సో ప్లేయర్ అంటే మీరు కొంచెం క్యాజువల్గా కాకుండా కొంచెం బియాండ్ తీసుకోండి. సో నా ఎక్స్పీరియన్స్ స్పోర్ట్స్ లెవెల్లో చాలా డిఫరెంట్గా ఉండేది. సో బ్యాక్ టు ది టాపిక్. క్లాసెస్ అవుతే ఏమవుతుంది, ఇది ఇప్పుడు నాలాగే మీరు కూడా మీ స్కూల్లో ఉన్నప్పుడు కూడా క్లాసెస్ కూడా జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి కూడా ఆలోచించుంటారు. ఇంటి దగ్గరికి వెళ్ళాక ఏం ఆడదాము, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ని ఎట్లా గైడ్ చేద్దాము, ట్యూషన్ పోవాలా ఏంటి, ఏం సంగతి అనేది అంతా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఇవాళ రేపు స్కూల్ లేకపోతే బాగుండు, ఇవాళ హాలిడే ఉంటే బాగుండు, ఇవాళ ఇది కాకుండా వేరే ఏమన్నా టీచర్స్ రాకపోతే పీరియడ్స్ కొంచెము ఫ్రీగా ఉంటే బాగుండు అనేవి, అట్లా ఫేజెస్ ఆ స్కూల్ ఫేజ్లో మనకి రెగ్యులర్గా నాకున్న ఎక్స్పీరియన్స్. ఆఫ్కోర్స్ అందరికీ క్యాజువల్గా ఉండొచ్చు, కానీ ఇంకా బియాండ్ కూడా ఉండొచ్చు. మీ స్కూలు చదివిన వాతావరణం డిఫరెంట్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఇండియాలో చదివి ఉండొచ్చు, లేదంటే ఇంటర్నేషనల్గా అబ్రాడ్లో చదివి ఉండొచ్చు, అక్కడ వాతావరణం వేరే ఉండొచ్చు, అక్కడ మీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో అసలు జనరల్గా మాట్లాడుకుందాం బేసికల్గా. సో స్కూల్ అయిపోయింది అంతా, యూ గెట్ ఇన్ టు కాలేజ్, ఇంటర్మీడియట్ ఆర్ +2. ఇక్కడైతే ఇది, అక్కడైతే మరి స్కూలింగ్, కాలేజ్ అంటారు. అది అక్కడ కూడా స్టిల్ స్కూలే అంటారు, +1 or +2 అబ్రాడ్ అయితే. సో మన డిఫరెంట్ మళ్ళీ కల్చర్స్ వేరు. మనం పుట్టి పెరిగిన ప్లేసెస్ వేరైతే, డిఫరెంట్గా కల్చర్స్ కూడా వేరైతే. అంటే స్టేట్ లెవెల్లో చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఒకవేళ కంట్రీయే డిఫరెంట్ అయితే మళ్ళీ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్. సో మళ్ళీ కాలేజ్, ఆ తర్వాత మళ్ళీ కామన్గా యూల్ గెట్ ఇన్ టు జాబ్, యూల్ గెట్ మ్యారీడ్. సో ప్రతి ఒక్క ఫేజ్లో కూడా ఒక్కొక్క థాట్ డిఫరెంట్గా ఉంటుంది. సో స్కూల్ లెవెల్లో ఉన్న థాట్ ప్రాసెస్ స్కూల్ లెవెల్లో ఉంటుంది, కాలేజ్లో వచ్చినప్పుడు కాలేజ్లో అది వేరే ఉంటుంది. గెట్టింగ్ ఇన్ టు జాబ్ వచ్చిన తర్వాత అక్కడ డిఫరెంట్ ఫేజ్.
ఫేజ్, ఆ జాబ్ అనేది ఒక డిఫరెంట్ ఫేజ్. మళ్ళీ అక్కడ ఒక థాట్ ఎట్లా అంటే అరే డైలీ ఆఫీస్ అంటే మెకానికల్ లైఫ్ అయిపోద్ది. వీకెండ్ వస్తుంది, వీకెండ్ టక్కుమని అయిపోతుంది. మళ్ళీ మండే రాగానే మళ్ళీ అందరికి వచ్చే కామన్ థాట్ ఏంటి, ఎక్స్టెండ్ అయ్యింటే బాగుండు, వీకెండ్ తొందరగా అయిపోయింది, మళ్ళీ వీక్ డేస్ స్టార్ట్ అయినాయి, 5 days ఆఫీస్. అంటే నేను అన్ని ఆఫీస్లో అని చెప్పట్లేదు, జనరల్గా కార్పొరేట్ ఆఫీస్లో ఒకవేళ సాటర్డే సండే ఆఫీస్ ఉంటాయి కాబట్టి. సో ఇట్లాంటివి డిఫరెంట్ మనకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా కామన్గా ఎక్కడ మనము మోటివేట్ అవుతున్నాము అంటే ఇంకా నెక్స్ట్ ఫేజెస్ కూడా చెప్పాలి. యాక్చువల్గా జాబ్స్ తర్వాత యూల్ గెట్ మ్యారీడ్ అండ్ విల్ గెట్ కిడ్స్ అగైన్. లైఫ్ అక్కడితో యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ ఫేజ్గా రీచ్ అయిపోయినట్టు. వెన్ యూ గెట్ మ్యారీడ్ అండ్ వెన్ యూ హ్యావ్ కిడ్స్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. అక్కడ నుంచి మళ్ళీ ఒక డిఫరెంట్ ఫేజ్. సో టిల్ గెటింగ్ మ్యారీడ్ అండ్ హ్యావింగ్ కిడ్స్, అక్కడ వరకు బేసికల్గా చూస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ థాట్ ఉంటుంది. ఆ థాట్ దేనికి, ఏ మోటివేషన్కి అటాచ్ అయ్యింది. స్కూల్లో ఉన్నప్పుడు ఏంటి, స్కూల్ తొందరగా అయిపోవాలి, స్కూల్ తొందరగా అయిపోతే యూ వాంట్ టు ప్లే, ఆడుకోవాలి. స్కూలింగ్ అంటే 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్తున్నాం. ఇంటర్మీడియట్లో ఇట్లా స్కూల్ లాగా ప్రతిదానికి హోంవర్క్ చేయి అని ఉండదు. సో అక్కడ మీరు మోటివేట్ అయ్యేది ఇంటర్మీడియట్ లెవెల్లో, అక్కడ సబ్జెక్ట్ బేస్డ్ ప్లస్ మీరు తీసుకునే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ వేరే ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీడమ్ అనేది వస్తుందని అక్కడ ఒక మోటివేషన్. ఇంటర్మీడియట్ నుంచి యూ విల్ గెట్ ఇంటు గ్రాడ్యుయేషన్, అది బీకామ్, బీఎస్సీ, డిగ్రీ ఏదైనా కానీ, బీటెక్, బ్యాచిలర్స్, ఫార్మసీ, డాక్టరేట్ ఏదైనా కానీ. సో అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నప్పుడు మెచ్యూరిటీ పరంగా మళ్ళీ డిఫరెంట్ మోటివేషన్తో దాంట్లోకి వెళ్తాం. మేబీ ఎంసెట్లో రాసి మీకు ఫ్రీ సీట్ వస్తే, డాక్టర్ సీట్, ఇంజనీరింగ్ ఏదైనా, అక్కడ ఒక డిఫరెంట్ మోటివేషన్ ఉంటుంది. సో అది అయిపోయింది. మీకు జాబ్ వస్తే దెన్ ఒక డిఫరెంట్ మోటివేషన్. ఏం మోటివేషన్ అంటే ఫినాన్షియల్ మోటివేషన్. సో స్టడీ స్ట్రగుల్ మ్యాక్సిమం అయిపోయింది. అంటే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ టు పీజీ చేయాలి వద్దు అనుకుంటే, జాబ్లోకి పడిపోతే మీకు ఇక్కడ ఫినాన్షియల్ మోటివేషన్. సో ప్రతి ఫేజ్లో ఇట్లా చూసుకుంటే అగైన్ యూ విల్ గెట్ మ్యారీడ్, అదొక మోటివేషన్ ఉంటుంది. బికాస్ యు ఆర్ యాక్చువల్లీ పుటింగ్ అప్ యువర్ ఓన్ ఫ్యామిలీ. సో యు ఆర్ గెటింగ్ ఆన్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ, రైట్? సో అక్కడొక మోటివేషన్. ప్రతి ఫేజ్లో అంటే స్కూలింగ్ నుంచి మొదలుపెట్టి టిల్ యూర్ హ్యావింగ్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఫేజ్లో ఒక డిఫరెంట్ మోటివేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అట్లా అని చెప్పి అందరికీ అదే మోటివేషన్ ఉంటుంది. కొంతమంది మధ్యలో చదువు మానేసి వేరేదైనా బిజినెస్కి వెళ్ళి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళు డిమోటివేట్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇది ఏంటి అంటే బేసికల్గా ఈ డిస్కషన్, లైఫ్ అనేది ఇంతే అండి. లైఫ్ అనేది ఇట్లాగే ఉంటుంది. కానీ మనము బేసికల్గా నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, కామన్గా ఉండే మోటివేషన్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నా మోటివేషన్ వచ్చేసేసి డీమోటివేట్ అవ్వకుండా ఉండటమే నాకు మోటివేషన్. అది ఎట్లాంటి ఫేజ్ అయినా ఏదైనా సరే, నేను డీమోటివేట్ అవ్వకుండా ఉండటమే నా మోటివేషన్. సో నేను డీమోటివేట్ అవ్వకూడదు అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగి ఉన్న వాడిని నేను. సో అట్లాంటిది నేను పెట్టుకొని ఉన్నాను అనమాట. అది ఊరికే రాదు, ప్రాక్టీస్ చేయాల్సిందే, ఆ ఫేజెస్ దాటుకొని రావాల్సిందే. అట్లా వచ్చిన తర్వాత మీరు డీమోటివేట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఏంటి అంటే మెయిన్గా ఎట్లాంటి ఫేజ్ అయినా సరే డీమోటివేట్ అవ్వకండి, డీమోటివేషన్కి ఛాన్స్ ఇవ్వకండి. మీరు ఖచ్చితంగా ఈ పని నుంచి ఇక్కడికి వెళ్తున్నాము, ఈ పని చేస్తున్నామంటే ఆ పనిలో మోటివేషన్ ఏంటి అనేది వెతుక్కొని ఆ మోటివేషన్ మీ మైండ్లో ఎప్పుడు లైట్ లాగా బ్లింక్ అవుతూ ఉండాలి. ఆ లైట్ ఆగిపోయిందంటే మాత్రం డీమోటివేట్ అవుతారు. డీమోటివేట్ అయిపోతే నేను చాలా వీడియోస్ చెప్పున్నా, నేను ఎందులో కూడా సక్సెస్ కాలేరు. సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మోటివేషన్ ఉండాలి. ఇప్పుడు నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక వెయిట్ లిఫ్ట్ చేయాలి, 10 kgs లిఫ్ట్ నా కెపాసిటీ అయితే 12 kgs లిఫ్ట్ నేను చేయాలంటే చేయలేను. సో దానికి నేనేం చేయాలి, నేను స్ట్రెంత్ తెచ్చుకోవాలి, మజిల్ స్ట్రెంత్ తెచ్చుకోవాలంటే నేను ప్రాపర్ ఫుడ్ తిని నేను ప్రాక్టీస్ చేస్తే 12 kgs వెయిట్ నేను లేపగలను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డీమోటివేషన్ అనేది ఉండకూడదు, డీమోటివేట్ అవ్వకూడదు. ఏ వస్తువుని చూసినా, ఏ మనిషిని చూసినా, ఏ మాట విన్నా కూడా అందులో నుంచి వచ్చేది డీమోటివేషన్ అయితే మీ మైండ్ని స్ట్రైక్ చేస్తే మీ మైండ్ ఎమ్మటే మళ్ళీ దాన్ని హిట్ బ్యాక్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, డీమోటివేట్ ఎట్టి పరిస్థితిలో అవ్వకూడదు. సో ఇది జనరల్గా ఫేజెస్ గురించి మనం డిస్కస్ చేస్తూ చెప్పిన టాపిక్ అనమాట. సో దీనికి టాపిక్ అనేది కూడా నేను టైటిల్లో పెడతా. సో గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకంటే నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి. నెగిటివ్ ఫోర్సెస్ మనం ఎట్లయినా కూడా, అది మీరు ఇన్ఫ్లుయెన్స్ అయినా అవ్వకపోయినా, మీరు చూసిన, విన్నా, మాట్లాడిన, ఫీల్ అయినా కూడా నెగిటివ్ ఫోర్స్లో పడితే
డిమోటివేట్ అయిపోతారు. సో ఎట్లాంటి ఫేజ్లో అయినా కూడా డిమోటివేట్ అవ్వకుండా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆల్రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయిందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. మీ టాపిక్స్ ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడాలి అనుకుంటే చెప్పండి, నాకు జస్ట్ ఒకసారి టాపిక్ చెప్పండి, నేను చూస్తాను, అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి నా ఎక్స్పీరియన్స్తో దాన్ని అసోసియేట్ చేసి మేము ముందుకు ఆ వీడియోతో వస్తాం. ఓకే, ఆల్రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ గారు ఉంటే షేర్ చేయండి, వాళ్ళని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మాత్రం మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అగైన్, సంతోష్ కుమార్ సెట్టి.